ఆదిలాబాద్ మున్సిపాలిటీ వార్డులో ఉన్నటువంటి పరిస్థితిని అంతా కూడా ఒకసారి పరిశీలించాలని, రోడ్లు లేక డ్రైనేజ్ లేక కొత్తగా గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీలో కలిసినటువంటి వార్డులు నిధులు లేక అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి ఈ పరిస్థితిని స్వయంగా వార్డులతో తిరిగి ఒకసారి అంచనా వేసి మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా ఈ గారు, స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్, అదేవిధంగా మిగతా వాళ్ళందరితో కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని ఒక్కొక్క వార్డు నుంచి తెలుసుకోవాలన్న ఒక ప్రయత్నంతోనే ఈ యొక్క 170 వార్డులో ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి ఇదంతా కూడా చూసే ప్రయత్నం చేసినాం. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి జనాభా ప్రకారం ఇంకా చాలా సౌకర్యాలు కావాల్సినటువంటి అవసరం ఉన్నది. కొత్తగా కేంద్ర ప్రభుత్వం నుంచి 250 కోట్లు దాదాపు ఆ యొక్క అమృత్ పథకంలో కొత్తగా వచ్చినప్పటికీ ఆ పనులు ఇంకా మొన్ననే టెండర్ అయి మిగతా వర్క్స్ అంతా కూడా ప్రాసెస్ కావడానికి కొంత సమయం పడుతుంది. కొన్ని వార్డులలో నడవలేనటువంటి పరిస్థితుల్లో కొన్ని రోడ్లున్నాయి. నేను మొన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసిన. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తప్పకుండా వెనకబడ్డటువంటి ఆదిలాబాద్కు నేను అన్ని రకాలుగా సహకరిస్తానే విధంగా వారు మాట్లాడే ప్రయత్నం చేసింది. రాజకీయాలని పక్కకు పెట్టి ఈ ఆదిలాబాద్లో అనేక సంవత్సరాలుగా పేరుకుపోయినటువంటి సమస్యల్ని పరిష్కారం చేసే విధంగా నా వంతు అధికారుల సహకారంతో ప్రయత్నం చేస్తున్నాను. సహజంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి, కానీ ఆదిలాబాద్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరిచ్చినటువంటి ఈ అవకాశం వల్ల నా వంతుగా నేను పూర్తి ప్రయత్నం చేస్తా. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, 2 ప్రభుత్వాల సహకారంతో ఆదిలాబాద్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకునే విధంగా ప్రయత్నం చేద్దాం. అధికారులతో కూడా కొంత ఆలోచన చేస్తున్నాం. వార్డుల వారీగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా గుర్తించి విడతల వారీగా ఏ రకంగా వాటిని పరిష్కారం చేసుకోగలుగుతామనే మార్గాన్ని కూడా మేము ఆలోచిస్తున్నాం. సాధ్యమైనంత తొందరగా ఈ తెలంగాణలోనే ఒక మంచి పట్టణంగా మనం ఆదిలాబాద్ను తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేద్దాం. దీంతోపాటు అనేకమైనటువంటి ఉపాధి అవకాశాల సమస్యలు కూడా మన పట్టణంలో ఆదిలాబాద్ నియోజకవర్గం ఉంది. వాటి మీద కూడా కొంత దృష్టి కేంద్రీకరించే ప్రయత్నం చేస్తాం. అధికారుల సహకారంతో, ప్రజల సహకారంతో తప్పకుండా రాబో రోజులలో ఈ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ సాధ్యమైనంతగా పరిష్కారం చేసే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తాం.